హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పిఆర్సీ మరియు 30%తో ఐఆర్ పిఆర్సీ పే స్కేల్స్ గురించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ మరియు 30% ఐఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ అమలు, 30% ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ మరియు సిపిఎస్ రద్దు వంటి అంశాలపైన ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఈ అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మేనిఫెస్టో హామీలు అమలు దశ. కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కొన్ని కీలక హామీలు ఇచ్చింది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేయడం, 30% ఐఆర్ అందించడం లేదా పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టడము. ఈ హామీలో ఏ ఒక్కటి ఇంతవరకు అమలు కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు చేయాల్సి ఉండగా దీనికి సంబంధించిన ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ముందడుగు, కొత్త పిఆర్సీ మరియు పెన్షన్ మార్పులు. ఇక కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల కోసం 2026లో కొత్త పిఆర్సీ అమలు చేయనున్న నేపథ్యంలో 2025లోనే కొత్త పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కేంద్ర ఉద్యోగుల కోసం కొత్త పిఆర్సీ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. అదేవిధంగా జనవరి 29 కేంద్ర ప్రభుత్వ యూపీఎస్ పేరుతో కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారిక ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెన్షన్ విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ స్పందన, తక్షణ చర్యల అవసరము. కేంద్రం చేపట్టిన ఈ చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణమే కొత్త పిఆర్సీ ప్రక్రియను ప్రారంభించి కమిటీ నియమించాలి. అలాగే పిఆర్సీ ప్రక్రియ ఆలస్యం కాకుండా 30% ఐఆర్ ప్రకటించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కొత్త పే స్కేల్ ప్రకారంగా జీతాలు పొందేలాగా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.